మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మనమైతే రెగ్యులర్గా మనం పట్టణ ప్రాంతాల్లో అయితేనేమో షాపుల్లో కొనుక్కొని తినే ఈ ఫ్రూట్స్ అయితే ఉన్నాం. ఈ పండు ఏంటన్నది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఇప్పటికీ దీని పేరే పైనాపిల్. ఈ పైనాపిల్ పండు అనేది ఎక్కువగా విరివిగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో అయితే మాత్రం కొన్ని గ్రామాలలో గత కొంతకాలంగా అయితే పండిస్తూ లాభసాటిగా వారైతే జీవనాన్ని కొనసాగిస్తుంది. అయితే ఈ పండును కోయడం మాత్రం కొద్దిగా కష్టతరంగానే ఉంటుంది. ఎందుకంటే ఇది కొండ ప్రాంతంలో ఈ పండు పూయడం వల్ల చుట్టూ కూడా ఇలాంటి ఒక గొరికైన ఒక రేఖల్లాగా వచ్చి ఈ ఒక చెట్టుగా ఇలా ఉంటుంది. దాని నుంచి దీన్ని వేరు చేసి మహిళలు ఎక్కువగా దీన్ని వేరు చేసి ట్రైల్లో తీసుకొని ఇలా పోగుపెట్టి మైదాన ప్రాంతం నుంచి వచ్చే వరకు అయితే మాత్రం అమ్ముతూ ఉంటారు. అంటే ఇది తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందనే ఉద్దేశంతో అయితే మాత్రం ఈ పండుని ఇప్పుడైతే చాలా విరుగుగా తిన్నారు. ఇది చాలా రుచికరంగానే కూడా ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి పురుగు మందులు కానీ ఎటువంటి హానికరమైన రసాయనిక పదార్థాలు కానీ కొట్టకుండా సహజ సిద్ధంగా అయితే మాత్రం కొండ ప్రాంతాల్లో అయితే ఈ పండు పూస్తూ ఉంటుంది, కాస్తూ ఉంటుంది ఈ పైనాపిల్ అనేది. కాబట్టి ఎక్కడ బయట ఎక్కడ మైదాన ప్రాంతాల్లో ఎక్కడ పండినా సరే టేస్ట్ లేనిది కేవలం ఏజెన్సీ ప్రాంతంలో పండిన ఈ పైనాపిల్ పండుగ అయితే మాత్రం ఎంతో టేస్ట్ అయితే చాలా తీయగా అయితే మాత్రం ఉంటుందని చెప్పేసి ఈ పండుని ఎక్కువగా దీనికి ఎక్కువ డిమాండ్ కూడా ఉంది ఏజెన్సీ ప్రాంతంలో. ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి మైదాన ప్రాంతాల్లో అమ్మైతే మాత్రం వీరైతే జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. అంటే కొద్దిగా కష్టపడి చేయవలసిన పని. ఎందుకంటే ఈ పళ్ళు ఉన్న ప్రాంతానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ విపరీతమైన దోమలతో పాటు కిందనే ఒక గరిక మట్టలాగా తెగిపోవడం, కాళ్ళు తెగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇంత కష్టపడి ఇక్కడ గిరిజన మహిళలు తమ జీవనాన్ని సాగించడానికి అయితే కష్టపడి ఈ పండునైతే మాత్రం కోసి ఈ ట్రైల్ ద్వారా అయితే తీసుకొచ్చి ఇంటికి ఇక్కడైతే విరివిగా అయితే విక్రయిస్తూ ఉంటారు. దీన్ని రేటు 100 లెక్కన పెద్దదానికి చిన్నదానికి వేరే రేటు చూసుకొని 100 లెక్కన అయితే మాత్రం అమ్ముతూ వీరైతే జీవనాన్ని సంగ్రహిస్తున్నారు. అంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పైనాపిల్ పండు వెనకాలైతే మాత్రం గిరిజనుల కష్టం చాలా ఉందని చెప్పుకోవచ్చు. ఎంతో కష్టపడి వారు ఈ పండును పండిస్తే మాత్రం మనం హ్యాపీగా ఇంట్లో కూర్చొని కొద్దిపాటి రుసుమును అయితే ఏదో ఒక 20 రూపాయలు 25 రూపాయలు చెల్లించి అయితే మాత్రం ఈ పండును తినగలుగుతున్నాం. కానీ దీని వెనకాల మాత్రం వీళ్ళ కష్టం అయితే చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. మా సుమన్ టీవీ ప్రేక్షకులకి అయితే ఇది రుచిగా ఉంటుందని చెప్పడమే కాదు, మేము కూడా టేస్ట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే ఎంతో రుచి ఉందని చెప్తున్నారు కాబట్టి మేము టేస్ట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఇదైతే మాత్రం చాలా తీయగా అమృతంలాగా అయితే ఉంది, చాలా టేస్ట్గా ఉంది. మేము గతంలో మా బయట అయితే మాత్రం మేము కొనుక్కొని తినేవాళ్ళం, కానీ దీనికి ఉన్న టేస్ట్ అయితే అక్కడ లేదు. చాలా తీయగా అయితే మాత్రం ఉన్నాయి.